అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి అమ్మవారి అలంకరణ సరస్వతిదేవి అలంకరణ అండి. ఆవిడ ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగలైనా దద్దోజనమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను చక్కెర పొంగల్ చేస్తున్నా. ఆ తర్వాత బియ్యం ఒక అరకప్పు బియ్యం, ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని రెండు పక్క పెట్టేసుకొని కొద్దిగా బెల్లం కొంచెం అంటే మన స్వీట్ తినేదాన్ని బట్టి కొద్దిగా బెల్లం, షుగర్ రెండు, పంచదార రెండు పక్క పెట్టేసుకొని జీడిపప్పు, కొబ్బరి సన్నగా కట్ చేసుకొని నేతిలో వేయించుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే నేను బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో 3 కప్పులు నీళ్ళు 4 కప్పులు నీళ్ళు పోసా. ఆ కప్పు నిండా పెసరపప్పు బియ్యం రెండు కలిపి తీసుకొని కడిగి నానబెట్టి పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా, అదే బండిల్లో 4 కప్పులు నీళ్ళు పోసుకున్నా. అంటే ఒక కప్పుకు 4 కప్పులు నీళ్ళు పోసి పెట్టేసుకున్నా. ఇప్పుడు రెండు కలిపేసి పెట్టేసుకున్నా. అది సిమ్లో పెట్టేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది కదా. మనం దేవుడి దగ్గరికి వచ్చేసి ఎన్ని శుభ్రం చేద్దామండి. నిన్నటి పూలన్నీ తీసేసి చక్కగా మంచి పూలు బాగుంటే గిన పైన గట్టు పైన ఇట్లా పేర్చుకుంటా, బాగాలేకపోతే మాత్రం అదే కవర్లు పెట్టేసుకుంటా. ఆ తర్వాత గంధం కలిపి పెట్టేసుకుని బొట్లు పెట్టుకుంది దేవుళ్ళందరికీ. నా దగ్గర జవాది ఉందండి, అది మంచి స్మెల్ వస్తుంది. కొంచెం గంధంలో కలుపుతాను. ఆ తర్వాత కొద్దిగా తీసుకొని అన్ని ఫోటోల దగ్గర కొంచెం కొంచెం వేసేస్తానండి, మంచి వాసన వస్తుంది. అందుకని నాకైతే నెలకు 2 అయిపోతాయి బాటిల్లో. నిజంగా అసలు చాలా నాకు బాగా నచ్చింది అనమాట ఆ స్మెల్. చక్కగా వేసేసి పెట్టేస్తే దీపాలలో కొంచెం అన్నిటల్లో వేసేస్తానండి, మంచి వాసన వస్తుంటుంది. నేనైతే రోజు వాటర్తోనే కలుపుకుంటాను. గంధము కొంచెం జవాది వేసుకొని రోజు వాటర్ కలిపేసి అన్ని దేవుళ్ళకి బొట్టు పెట్టేసుకొని, ఈరోజు సరస్వతి అలంకరణ కాబట్టి నా దగ్గర సరస్వతి ఫోటో ఉంది. ఆ ఫోటో మొత్తం శుభ్రం చేసుకొని అమ్మవారికి కాస్త గంధం బొట్లు, కొద్ది గౌరమ్మ సరస్వతి ఇద్దరు కలిసి ఉన్నారండి. కింద గౌరమ్మ ఉంటుంది, పైన సరస్వతి ఉంటుంది. సేమ్ మనలాగానండి. అమ్మవారికి గడ్డాన్ని కింద గొంతుకిట్లో కొంచెం గంధం పెట్టేసుకొని అన్నీ పెట్టేసుకొని ఫోటో అలంకరించేసుకొని మొత్తం పూలు చూడండి అన్ని తెల్ల పూలతోనే మల్లెపూలు, చామంతులు అన్నీ అలంకరించేసుకొని పెట్టేసుకున్నా. నేను ఇది పాదాలు మా పిన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఈరోజు సరస్వతిదేవి పాదాలుగా అంటే ఏ రోజు ఏ అవతారం వచ్చిందో ఆ రోజు అవతారం రోజు అమ్మవారి పాదాలుగా అనుకొని దండం పెట్టేసుకుంటాను. ఈరోజు సరస్వతి పాదాలు అనుకొని పసుపు మామూలుగా మన పాదాలకు ఎట్లా పసుపు పూసుకుని అట్లనే అమ్మవారికి పసుపు పోసి బొట్టు పెట్టేసి పువ్వు పెట్టి దండం పెట్టుకుంటాను. అంటే వెంకటేశ్వర స్వామిని మాత్రం మా మర్దలు తిరుపతి నుంచి తీసుకొచ్చింది. మంచి స్మైలీ ముఖంతో ఉన్నాడండి, చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. అది చూసినప్పటి నుంచి గుమ్మం ముందు పెడదాం అనుకున్నా, కానీ అంటే మన లోపల గుమ్మం వైపు పెడదాం అనుకున్నా. నాకు లోపల దేవుడి దగ్గర బాగా నచ్చిందని చెప్పేసి పెద్దగా ఉందని మా వారు అన్నగా నాకు సరే పర్వాలేదని పెట్టేసి దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటుండండి రోజు. అయితే ఇక్కడనే మా ప్రసాదం చూడండి మొత్తం దగ్గరగా ఇచ్చింది, ఉడికింది కదా పెసరపప్పు బియ్యము. ఇప్పుడు బెల్లము పంచదార రెండు వేసేసుకున్నా. అది కొద్దిగా ఇది కొద్దిగా వేసిన ఒక్కటే కాకుండా అక్కడ ఆ పండ్ల లోపల ఇది ఉడుకుతూ ఉంది. ఇది మెత్తగా ఉడికిన తర్వాత మొత్తం దగ్గరకు వచ్చేసినాక ఇప్పుడు బెల్లం మనకు చక్కెర బాగా కరిగిపోయి ఉడికేలాగా టైం పడితే నేను ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట. అక్కడ దీపాలన్నీ సెట్ చేసుకొని మనకు లేట్ అయిపోకుండా తొందరగా అవుతుంది కదా చెప్పేసి ప్రసాదం అంతా అయిపోయింది కదా. ఇప్పుడు కొబ్బరి జీడిపప్పు వేయించుకున్నాం కానీ నేతిలో అన్నీ వేసేసుకొని ఇంకాస్త నెయ్యి వేసుకుందాం. నా దగ్గర ఆవు నెయ్యి కొద్దిగానే ఉందండి, అది కొంచెం వేసాను. మనం గేదె నెయ్యి ఉంది కాకపోతే నేను నైవేద్యం పెట్టేటప్పుడు దేవుడికి నేను గేదె నెయ్యి వాడను, అందుకని ఆవు నెయ్యితోనే చేసి దేవుడికి పెట్టి తీసిన తర్వాత మళ్ళీ కావాలి అనుకుంటే మనకు నేను ఆవు నెయ్యి గేదె నెయ్యిని కలుపుకుంటా. ఆవు నెయ్యితోనే కొద్దిగానే కొంచెమైనా సరే ఆవు నెయ్యి వేసి పెడతానండి. దీపాలైనా సరే ప్రసాదానికైనా సరే కొద్దిగా వేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని మనం తినేటప్పుడు కావాలి తక్కువైంది అనుకుంటే నేను నార్మల్ నెయ్యి కలుపుకుంటాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి నైవేద్యం తీసుకెళ్దాము. ఇప్పుడు ఏంటంటే వినాయకుడికి, సరస్వతిదేవికి అందరికీ రెడీ చేసేసుకున్న నైవేద్యాలకు తీసుకొచ్చేసి ఇప్పుడు సరస్వతిదేవి దగ్గర అమ్మవారికి తాంబూలం పెట్టేసుకొని యథాపాకరం రోజుట్లాగానే పాలు నైవేద్యం పెట్టేసుకొని ఈరోజు చక్కెర పొంగలి కదా చేసేసుకొని ముందు వినాయకుని పూజ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత అమ్మవారికి తాంబూలము, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసుకొని కుంకుమార్చన చేసేసుకొని చక్కగా అమ్మవారిని సరస్వతిదేవిని మనస్ఫూర్తిగా మంచిగా పూజ చేసుకున్నాండి. ఏ తప్పులు చేయలేదు అనుకున్నా, మనకు తెలియదు కదా, ఏదో ఒకటి జరుగుతుంటాయి. అమ్మవారు తల్లి మనకు క్షమించమని చెప్పేసి గట్టిగా లెంపలేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అబ్బా ప్లీజ్ మీరు అందరూ మా అమ్మవారికి ఒక్కసారి లైక్ చేయండి, చాలా బాగా అనిపించింది. ఈరోజు ప్రశాంతంగా చేసుకున్నా. ఆ తర్వాత పూజ అంతా అయిపోయింది కదా, కిచెన్లోకి వచ్చేసి దోశలు వేస్తున్నాండి. రాత్రి నిన్న గారెల పిండి రుబ్బి పెట్టానని చెప్పాను కదా, రాత్రి కొంచెం గారెలు వేస్తాను. నేను కొబ్బరి చట్నీ అందు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి చట్నీతో గారెలు తినేసాను. కొంచెం మిగిలింది, దాంట్లో నేను ఏం చేశానంటే రాత్రి పొడిపిండి ఉంటుంది కదా అది కలిపి పెట్టేసిన. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, అంటే ఉల్లిపాయలు అల్లం ముక్కలు అన్నీ కలిపిన పిండే కొంచెం అట్టులాగా వేసేస్తున్నా. ఒకటి అట్టులాగా ఒకటి దోశలాగా వేసేసుకుందాం అని చెప్పేసి వేసేస్తున్నా. దాంట్లోకి అయితే పచ్చడి చేశానండి, టమాటా పచ్చడి చేశాను. ఇప్పుడు వేడిగా అట్లేసి పెట్టేస్తే మా వాళ్ళు తినేసిపోతే మనకు మిగతా కార్యక్రమాలు పనులు చేసేసుకోవచ్చు అనమాట. ఒకటేమో మందంగా వేసాను, ఒకటేమో పలచగా మన దోశలాగా వేసేసాను. ఏది బాగుంది అనుకుంటే అలా చేయొచ్చు అని చెప్పేసి వేసాను. రెండు బాగానే ఉన్నాయని చెప్పేశారండి.
మా వాళ్ళకి మా అబ్బాయికి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తే మనం తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చు. టమాటా పచ్చడి చేశాను కదా, బాగుందండి పచ్చడి. అదో అట్లు చాలా బాగుంది. అదైతే కంప్లీట్ అయిపోయిన దోశ వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. నేనైతే గుత్తొంకాయ కూర చేద్దామని చెప్పేసి దానికోసం పచ్చి కొబ్బరి, కొంత పల్లీలు, కొంచెం మినప్పప్పు, జీడిపప్పు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, మెంతులు అన్నీ రెడీ చేసుకున్నాను. వంకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని దాంట్లో మనం మినప్పప్పు వేయించుకుందాం. మినప్పప్పు, పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఆ రెండు వేగిన తర్వాత జీడిపప్పు, కొబ్బరి మనకు తొందరగా వేగుతుంది. కొంచెం చెక్క, లవంగాలు రెండు వేద్దామంటే చిన్నగా ఒకటి చెక్క, ఒక లవంగా వేసేద్దాం. అంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా. అది వేసేసుకొని తర్వాత వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసాం కదా, అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం. అన్నీ అలా వేయించుకున్న తర్వాత ఆ బాండిల్ తీసి పక్క పెట్టేసుకుందాం. చల్లన్నాక మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు రాత్రి చేసిన గార్లి గిన్నె ఉంటే దాంట్లో కొద్దిగా నూనె ఉందని చెప్పేసి ఇంకొంచెం నూనె పోసేసి అది పెట్టేసుకొని వంకాయలు పైన ఇట్లా తోకలు ఉన్నాయి కదండి, ఎందుకు తీసేస్తానంటే కొన్ని నల్ల నల్లగా ఉండే తోకలు, అంటే ఫ్రెష్ వంకాయలే కాదు, అటుకు ఏదో నల్లగా మచ్చల్లాగా ఉంటే అవి తీసేసా. మంచిగా ఉండేటేమో ఉంచేసి బాలంటే తీసేసా. తోకలు ఉంటేనే బాగుంటుంది పట్టుకొని, కానీ బాగాలేవు కదా, నాకు నచ్చలేదు, అందుకని తీసేసి చక్కగా ఇప్పుడు వంకాయలన్నీ అలా కడిగేసి పెట్టుకున్నాయి కదా. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేస్తాను కదా, ఉల్లిపాయలు, పోపు గింజలు, కరివేపాకు. ఇందాక చెక్క, లవంగాలు వేయించడానికి వేసాను కదా, అందులో అవి మిక్సీ పట్టేస్తే మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుందని చెప్పేసి అందులో తీసి ఇందులో ఆయిల్ వేసేసాను. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కాస్త వేగిన తర్వాత ముందుగా మనం వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాండి. చిన్న చిన్నగా వంకాయలు అవి, కానీ ఈత వంకాయలు బాగున్నాయండి. అవి వేసేసుకొని కాస్త పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుందాం. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి తొందరగా. అందులో లేత వంకాయలు బాగుంది, చూడనికి కూడా భలే బాగున్నాయి వంకాయలు. చేసేసుకొని ఈ చల్లారింది కదా, అవి మగ్గే లోపల మిక్సీ పట్టుకుందాం. మంచిగా పచ్చడిలాగా పట్టేసుకుందాం, చట్నీలాగా. చింతపండు అన్నీ కలిపి పట్టేసుకున్నాం. దాంట్లో కారం వేసి పడతానంటే కారం మర్చిపోయాయి, అందుకని ఇప్పుడు ఇడిగా వేయాల్సింది వస్తుంది మళ్ళీ కారము. మంచిగా దీంట్లో బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. బగారా రైస్ చేద్దాం అనుకుంటే మా వారు సంగటి చేయమని చెప్పాడు. ఈరోజు మధ్యాహ్నం సంగటి చేయాలి. ఇప్పుడు దానికి కర్రీ మొత్తం ఇలా అయిపోయింది కదా, మంచి కారం వేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే భలే బాగుందండి. మనకు మంచి మసాలాకు, అంటే మసాలా వేసానులే కానీ మంచి గుత్తొంకాయ కూర అంటే నేను వేరేలాగా చేస్తాను. ఈరోజు మాత్రం ఇలా చేస్తాను, బాగా అనిపించింది. ఇంకా తింటగానే తెలియదు, టేస్ట్ మాత్రం చూడండి మాత్రం కలర్ఫుల్గా భలే బాగుంది. ఈరోజు మధ్యాహ్నం వంకాయలోకి నేను సంగటి చేస్తున్నాను. సంగటి గుత్తొంకాయ కర్రీ. ప్లీజ్ అబ్బా నచ్చుతుంది. చిన్న చిన్న వంకాయలు చూడండి ఎలా ఉన్నాయి, అలా వంకాయ తిన్నా బాగుంటుంది. ఒక్కసారి మీకు అందరికి నచ్చుతుందేమో నా కూర విధానం అన్నీ. తర్వాత ఇంకా పండ్లు అయిపోయినాయి కదా, కాస్త రేపటికి ఇడ్లీకి నానబెడుతున్నాం. ఇడ్లీకి నానబెట్టేసుకొని పప్పు కడిగేసి 2-3 సార్లు కడిగేసి, పొట్టుపప్పు కదా 2-3 సార్లు కడిగేసి అక్కడ పెట్టేసుకొని అది పక్క పెట్టేసి మిగతా ఎన్ని గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఉదయం టిఫిన్ గిన్నెలు, చపాతి, దోశ పిండి గిన్నె, పెన్నాలు, మనం ఇప్పుడు కూర చేసాం కదా అది, మిక్సీ జాలీలు అన్నీ చేసేసుకుందామండి. ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మధ్యాహ్నం చేసేసుకున్నాడు. ఎప్పుడు పనులు అక్కడ అయిపోయినాయి అనుకోండి, మనకు కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాము. పనులు అయిపోతే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ పెట్టేసుకొని కూర్చునే కానీ అబ్బా అన్నీ ఉన్నాయి ఇప్పుడైనా అది ఒక టెన్షన్. అది ఎంతమందికి ఉంటుంది చెప్పండి, నాకైతే అదే బాగుంటుందండి. టీ గిన్నె కూడా అయిపోయింది కదా, టీ అంతా వడగట్టేసుకొని నేను మొక్కలకి ఇస్తాను చెప్పాను కదా, ఇలా పెట్టేసుకొని అది వాటర్ అంతా వచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఒక బౌల్లో వేసి బయట పెడితే గాలికి చక్కగా పొడి అవుతుందండి. అదంతా ఆరిపోయినాక అన్ని మొక్కలకి వేసేస్తే చాలా బాగా వస్తుందండి. మొక్కలు అయితే, పువ్వులు అయినా ఏదైనా. మొత్తం గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, చక్కగా ఇది మొత్తం తోమేసుకొని స్టవ్ గట్టు దుడిచేసుకొని నీట్గా అయిపోయిందండి. మధ్యాహ్నానికి నేను సంగటికి అయితే బియ్యం నానబెట్టేసాను. ఈ విధంగా అన్ని పనులు కంప్లీట్ అయింది. ప్లీజ్